మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే క్షీరాబ్ది ద్వాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ప్రతి ఒక్కరూ తులసీదేవిని పూజించి తీరాలి. ఈ ఒక్కరోజు తులసీదేవిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసీదేవిని పూజించిన ఫలితం లభిస్తుంది. మరి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసీదేవిని ఎలా పూజించాలి? ఏ నైవేద్యాలు పెట్టాలి? ఏ సమయంలో పూజ చేయాలి? తులసి చెట్టు ముందు తప్పనిసరిగా ఏ ముగ్గులు వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పూజ చేస్తే చాలా మంచిది. ముందు రోజు ఏకాదశి ఉపవాసం చేయని వారు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చు. ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ ఏ సమయంలో చేయాలంటే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు ఈ తులసి పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు తులసి చెట్టు దగ్గర పద్మం ముగ్గును మరియు శంకు చక్రాలు, ఈ 3 ముగ్గులు వేస్తే చాలా మంచిది. ఇక నైవేద్యం విషయానికి వస్తే పానకము, వడపప్పు తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి. ఇక ఇప్పుడు పూజ ఏ విధంగా చేయాలో వివరంగా తెలుసుకుందాము. పాలసముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణమాయడన శుభతిథి ఇదే. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుడిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. ఈ రోజంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతి. అందుకే లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోనికి అడుగు పెడతాడు. బృందావనం అంటే తులసి, తులసి అంటే లక్ష్మి అని నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూపమైన ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే మంచి ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి ఆరోగ్య అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంతేకాదు క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసిన వారికి సౌభాగ్యం సిద్ధిస్తుంది, సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అందుకే మహిళలు ఎంతో భక్తిగా ఈరోజు పూజ చేస్తారు. ఈ పూజ చేయటం వలన సుమంగళి యోగం సిద్ధిస్తుంది. వివాహమైన ఏ భారతీయ మహిళ అయినా సరే ముందు ధనాన్ని, బంగారాన్ని, చీరలను కావాలని కోరుకోదు. అన్నిటికన్నా ముందు సౌభాగ్యాన్ని కోరుకుంటుంది. భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా సరే సౌభాగ్యాన్ని, భర్త ఆయుష్ను కోరుకుంటుంది. స్త్రీల సౌభాగ్యాన్ని నిలిపి భర్త ఆయుష్ను జాగ్రత్తగా కాపాడేదే క్షీరాబ్ది ద్వాదశి పూజ. ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొన్నాడు. అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటూ ఉంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. ఈరోజు తులసి మొక్క అపూర్వమైన శక్తులను పొందుతుంది. ఈ రోజును తులసిని లక్ష్మిగా, ఉసిరి చెట్టును విష్ణువుగా భావించి పూజ చేస్తే అద్భుతంగా సౌభాగ్యం సిద్ధిస్తుంది. మరి ఆ పూజ ఎలా చేయాలంటే ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ఆవు పేడతో అలకాలి. లేకపోతే మామూలుగా పసుపు నీళ్ళైనా సరే చల్లవచ్చు. తరువాత అక్కడ బియ్యపిండితో పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పూలను చల్లి అలంకరించుకోవాలి. ఈ విధంగా తులసిని తయారు చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి కొమ్మను తులసి కోటలో తులసి మొక్క పక్కన నాటాలి. ఉసిరి కొమ్మ అందుబాటులో లేనివారు లక్ష్మీ నారాయణుల విగ్రహాన్ని లేదా ఫోటోను ఒక ప్లేట్లో పెట్టి తులసి కోటలో పెట్టాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర చలిమిడితో చేసిన దీపాలు వెలిగించుకోవాలి, లేదా మామూలు దీపాలను అయినా సరే వెలిగించాలి. ఈరోజు ఇలా తులసి కోట ముందు ఎవరైతే దీపాలు పెడతారో వారి ఇంట్లో కలకాలము ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం. తులసి కోట చుట్టూ దీపాలు పెట్టుకోవాలి. కానీ ఆ దీపాలను తులసి చెట్టుకు వేడి తగిలేలాగా పెట్టకూడదు.
కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇలా దీపాలు పెట్టిన తర్వాత తులసిని, ఉసిరిని మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించండి. నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, తాంబూలము, కొబ్బరికాయ సమర్పించాలి. వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరికాయలతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఉసిరికాయ జామ్ లేదా కేవలం ఉసిరికాయను అయినా సరే పెట్టవచ్చు. ఉసిరికాయ పచ్చడిని అన్నంలో కలిపి కూడా నివేదన చేయవచ్చు. ఆ తర్వాత శ్రీ దామోదర అష్టోత్తరము, తులసి అష్టోత్తరము పఠించాలి. అష్టోత్తరం చదవలేని వారు తులసీధాత్రి సహిత లక్ష్మీ నారాయణాయ కార్తీక దామోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంత పెద్ద మంత్రాన్ని చదవలేము అనుకునేవారు శ్రీ లక్ష్మీ సహిత శ్రీ ధాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి ఈ మంత్రాలు పఠిస్తే చాలు, పూజ పూర్తయినట్టే. ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చు. ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసిన వారికి ఇహమందు పరమందు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, సౌభాగ్యం సిద్ధిస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి పూజను చేసుకుని సకల శుభాలను, సౌభాగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈ రోజున ఆవు కొమ్ముకు బంగారు తొడుగులు తొడిగి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుడికి దానమిస్తే ఆ ఆవు శరీరము మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు పొందుతారు. కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన రోజు కనుకే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తూ ఉంటారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు గనుక చిలుకు ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మదించారు గనుక మదన ద్వాదశి అని అనేక పేర్లు వాడుకలో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ, ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈ రోజుని బృందావని ద్వాదశి అని కూడా అంటారు. బృంద విష్ణువుల వివాహము జరిగి బృంద తులసి చెట్టుగాను, విష్ణువు సాలగ్రామంగా ఒకరిని ఒకరు శపించుకున్న రోజు గనుక బృంద ద్వాదశి అంటారు. క్షీరసాగర మథనములో జరిగిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షములో వివాహమాడుతాడు. చాతుర్మాస్య వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు వ్రత సమాప్తి చేయటం ఆచారంగా వస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ, ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు అంటారు. అందుకే ఈ రోజును బృందావని ద్వాదశి అని కూడా అంటారు. బృంద ద్వాదశి గురించిన ఓ పురాణ కథ ఉంది. కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అయిన ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు బృంద. కాలనేమి తన కుమార్తెను జలంధరుడు అనే మరో రాక్షసుడికి ఇచ్చి వివాహము చేశారు. కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు. దేవతలు అతన్ని జయించలేకపోయారు. అందుకు గల కారణం పతివ్రత అయిన తన భార్య బృందేనని గ్రహించారు. ఆ విషయం విష్ణువుకు తెలియజేశారు. బృంద పాతివ్రత్యం చెడిపోతే గాని జలంధరుని జయించటం కష్టమని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది భర్తేనని భ్రమపడిన బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలివేస్తుంది. దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు. అది తెలిసిన బృంద కోపంతో విష్ణువును సిలువు కమ్మని శపిస్తుంది. విష్ణువు తన భక్తురాలైన బృందను అనుగ్రహించి ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలు అందుకుంటుందని వరమిచ్చి మోక్షం ప్రసాదిస్తాడు. ఆ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలందుకుంటోంది. దేవుడు ఏ తప్పు చేసినా అది సమాజ శ్రేయస్సు కొరకే అని భావించే మన భారతీయ సంస్కృతిలో తప్పులు చేసిన రోజులు కూడా పవిత్ర దినాలే, పండుగలే. కార్తీక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశి అని వ్యవహరిస్తూ ఉంటారు. గృహిణులు నేడు క్షీరాబ్ది శయన వ్రతాన్ని ఆచరిస్తారు. క్షీరాబ్ది శయన వ్రతంలో తులసిని, విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు. సూర్యాస్తమయం అనంతరం స్త్రీలు తులసి బృందపై శ్రీ విష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఆచరించే వ్రతం వల్ల 5వ తనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు. భారతీయ సాంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యత ఉన్నది.
దేవతార్చనకు తులసీ దళం అతి శ్రేష్టం. నువ్వుల్లో నూనెలాగా, పెరుగులో వెన్నలాగా, ప్రవాహంలో నీటిలాగా, ఇంధనంలో అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు తెలుపుతోంది. తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. చిలుకు ద్వాదశి రోజు తులసి కోట వద్ద కర్రపాతి ఆకాశ దీపం వెలిగించాలని శాస్త్రం తెలుపుతోంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.